హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, హౌ ఆర్ యూ? మీరందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటాను. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, ఈ మే మంత్ మీకు ఎలా ఉండబోతుంది, ఈ మే మంత్లో మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి, ఎటువంటి మేజర్ చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. ఓకే. ఈ వి- ఇది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. దిస్ ఇస్ ద జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ మీ అందరికి అన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంట్యూటివ్లీ ఈ వీడియోని ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, ఐ డూ టేక్ పర్సనల్ రీడింగ్స్. మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నట్లయితే యూట్యూబ్ బ్యానర్ పైన నా నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్లో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు, మీ వాయిస్ ఒక రోబోట్ వాయిస్ లాగా వినపడుతుంది, ఏమైంది ఏంటి అనేది. యాక్చువల్లీ యూట్యూబ్లో కొత్తగా ఒక ఫ్యూచర్ని అయితే అప్లోడ్ చేస్తున్నారు, ఆటో డబ్బడ్ అనేసి. సో మీరు సెట్టింగ్స్ వెళ్ళి మీరు ఒరిజినల్, నేను ఆల్రెడీ ఒరిజినల్ వాయిస్లోనే చేస్తాను, డబుల్ వాయిస్లో నేను చేయను. ఈ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటో డబ్బుడ్ ఆఫ్ చేయండి, ఒరిజినల్ వాయిస్ అనేసి అక్కడ మెన్షన్ చేసినట్లయితే నా ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ ఒరిజినల్ వాయిస్ మీకు వినపడతాయి. ఓకే. అండ్ లెట్స్ డు స్టార్ట్ ద రీడింగ్. ఓకే, మే మంత్ ఎలా ఉండబోతుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్, చూస్తున్న వ్యూయర్స్ కి మే మంత్ ఎలా ఉండబోతుంది? హెల్త్, వెల్త్, కెరియర్, లవ్. హెల్త్, వెల్త్, కెరియర్, లవ్. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా చూస్తున్న వ్యూయర్స్ కి, మై బ్యూటిఫుల్ సోల్స్ కి ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ 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 గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పీచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. Health. Oh, Knight of Wands. Health. Okay. Health. Wealth. Oh, well, the sun. Oh my goodness. The sun. Career. The High Priestess. Okay. And love. Oh my god. Three of Swords. And bottom of the deck, Two of Wands. Okay. హెల్త్ పరంగా తీసుకున్నట్లయితే నైట్ ఆఫ్ స్పాట్స్. ఐ థింక్ మీ హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ అనేవి మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి రీసెంట్గా బిల్లీ వెయిట్ పెరిగి ఉండొచ్చు, కొంతమంది వెయిట్ని గెయిన్ చేసి ఉండొచ్చు, కొంతమందికి మస్కిల్స్లో పెయిన్స్, కొంతమంది హెడ్ యాక్, కొంతమందికి ఆ, కళ్ళల్లో దురదగా ఉండొచ్చు, కొంతమందికి మైగ్రేన్ హెడ్ ఎక్ అవ్వచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే. ఓకే. సో హెల్త్ పరంగా చాలా మంది, యూఆర్ వెరీ వెరీ లేజీ పర్సన్స్ ఎవరైతే వ్యూయర్ చూస్తున్నారో. మీరు చాలా ఒక ఐ థింక్ నాకు తెలిసి ఒక 1 మంత్ నుంచి మీరు అనుకుంటున్నారు, నేను ఈరోజు తప్పకుండా చేస్తాను, తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తాను, తప్పకుండా జిమ్లో జాయిన్ అవుతాను, తప్పకుండా యోగా చేస్తాను, తప్పకుండా మెడిటేషన్ చేస్తాను. నో, రోజులు రోజులు గడిచిపోతున్నాయి తప్పించి కానీ మీరు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు హెల్త్ పరంగా. సో అందుకే మీరు లైఫ్లో ముందుకు వెళ్దాం అనుకున్నా సరే, మీ యొక్క లైఫ్లో చేంజెస్ కావాలనుకున్నా సరే, ఆ చేంజెస్ అనేవి రావట్లేదు హెల్త్ పరంగా. హెల్త్ బాగుంటే కదా, హెల్త్ ఈజ్ వెల్త్ ఫస్ట్ నౌ. ఓకే. ఆ హెల్తే బాగోలేనప్పుడు మీరు కెరియర్ పరంగా అవ్వచ్చు, వెల్త్ పరంగా అవ్వచ్చు, లవ్ పరంగా అవ్వచ్చు, డౌన్ అయిపోతారు. సో హెల్త్ పరంగా కాన్షియస్గా ఉండాలి, హెల్తీ ఫుడ్ని తీసుకోవాలి. కొంతమంది ఇక్కడ చూస్తున్న వ్యూస్ జంక్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటారు. డో నో నో, జంక్ ఫుడ్ అయితే తీసుకోవద్దు, హెల్తీ ఫుడ్ని తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఓకే. హెల్తీ ఫుడ్ని తీసుకొని హెల్తీగా ఉన్నట్లయితే తప్పకుండా మీ లైఫ్లో మీ హెల్త్ పరంగా ఏవైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అండ్ ఈ మేలో యూనివర్స్ మీకు స్ట్రాంగ్గా చెప్తుంది ఏంటంటే, హెల్త్ కాన్షియస్గా ఉండండి. హెల్త్ పరంగా బాగోపోయినట్లయితే ఈ యొక్క 3 ఏవైతే ఉన్నాయో, హెల్త్, వెల్త్, లవ్ పరంగా మీరు వీక్ అయిపోతారు. ఏదైతే మీ లైఫ్లో గోల్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, మీ హెల్త్ బాగోకపోవడం వల్ల గోల్స్కి మీరు రీచ్ అవ్వలేరు. కొంతమంది స్పోర్ట్స్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, కొంతమందికి ఇక్కడ చూస్తున్న వాళ్ళు క్రికెట్ అంటే ఇష్టం, కొంతమందికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం, ఆ, దానిలోకి కొంతమందికి హాకీ అంటే ఇష్టం. చూస్తున్న ఐ డోంట్ నో వై, నాకైతే ఎనర్జీస్ అయితే పిక్ అవుతున్నాయి. కొంతమంది ఇక్కడ చూస్తున్న యూఎస్లో హాకీ అంటే ఇష్టం, బట్ ఎవరో తెలియదు. వాళ్ళకి స్పోర్ట్స్ లాన్లోకి వెళ్ళాలి అనుకున్నట్టయితే బాడీ చాలా ఫిట్గా ఉండాలి. సో ఫిట్నెస్ బాడీ అనేది ఉండాలి, అది మీరు తెచ్చుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేయండి. వీడియో చూసి కొంతమంది 10 రోజులు కిందట ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఐ థింక్ నాకు తెలిసి. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్, క్లారిఫై దిస్ నైట్ ఆఫ్ స్పాట్స్ కార్డ్. హెల్త్ పరంగా చూస్తున్న వేస్కి నైట్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది. ప్లీజ్
Clarify this card. Ace of Swords. Oh, Nine of Cups. అండ్ 9 of Wands. 9 9 9 ఎనర్జీ. ఐ థింక్ మీకు చాలా చూస్తున్న వ్యూవర్స్ మీకు 9 అవ్వచ్చు, 99 అవ్వచ్చు, లేకపోతే 999 అవ్వచ్చు. ఆ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు మీకు. చూడండి, మీ లైఫ్‌లో ఎన్నో ప్రయత్నాలు చేశారు. హెల్త్ పరంగా ఇక్కడ మీరు లో అవ్వడానికి కారణం ఏంటంటే, మీ జీవితంలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈవెన్ ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లవ్ పరంగా అవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్‌గా అవ్వచ్చు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ యొక్క ఏదైతే పొటెన్షియల్ ఉందో, ఏదైతే పవర్ ఉందో, ఏదైతే విల్ పవర్ ఉందో, ఏదైతే అంటే మీ ఎనర్జీని ఇతరుల పట్ల మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ఇతరులకి సహాయపడడానికి ఇన్వెస్ట్ చేశారు. మీ మీ గురించి మీరెప్పుడు ఆలోచించలేదు చూస్తున్న వ్యూవర్స్. సో నౌ దిస్ ఈస్ ద రైట్ టైం. మీ గురించి మీరు ఆలోచించండి. మీ లైఫ్‌కి ఒక క్లారిటీ తెచ్చుకోండి. యూ ఆర్ వర్త్ ఇట్. మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోండి. ఓకే. ఆలోచించండి. మెంటల్ క్లారిటీ తెచ్చుకోండి. మీ యొక్క చాలా మందికి క్లారిటీ లేదు. ఎందుకు? ఎన్నో విషయాల్లోని ఆలోచించి, ఆలోచించి ప్రయత్నాలు చేసి చివరి క్షణంలో ఉన్నారు. గివ్ అప్ చేయొద్దు. ప్రయత్నాలైతే చేస్తున్నారు కదా! ప్రయత్నాలు చేస్తూ ఉండండి. గివ్ అప్ చేయొద్దు. అందుకే ఇక్కడ 9 of Cups విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరేదైతే విషెస్ ఉన్నాయో, ఏవైతే మీ కోరికలున్నాయో, ఆ కోరికలు నెరవేరకపోవడం వల్ల కూడా మీ హెల్త్ అనేది ఇష్యూస్ అనేవి చాలా లో అయిపోయాయి. సో నౌ దిస్ మే మీ యొక్క ఏదైతే మీరు ఆలోచన విధానంలో మార్పు తీసుకొని వచ్చినట్లయితే, మీ యొక్క ఏదైతే ఇన్నర్ ఇంట్యూషన్ మీకు చెప్తుందో, అంతరాత్మ మీకు చెప్తుందో దాన్ని మీరు ఫాలో అయినట్లయితే, ఆ యొక్క పనుల్ని, ఆ యొక్క ఎఫర్ట్స్‌ని మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. సో దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి నేను ఇన్ని పనులు చేశాను, ఇన్ని ఎఫర్ట్స్ చేశాను, ఇన్ని ప్రయత్నాలు చేశాను, నాకు ఇంకా రాలేదు, ఇంకా బెనిఫిట్ రాలేదు, ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ రాలేదు, దానివల్ల మీ హెల్త్ అనేది పాడు చేసుకున్నాను. నో. భగవంతుడి పైన భరోసా ఉంచండి. ప్రయత్నాలు చేస్తున్నారు కదా! ప్రయత్నాలు చేశారు. భగవంతుడి పైన వదిలేయండి. తప్పకుండా మీ యొక్క విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. ఇన్ మే ఐ థింక్ కొంతమందికి సెకండ్ వీక్‌లో వాళ్ళ యొక్క విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందికి మే మధ్యలోని మే 15థ్ అవ్వచ్చు. కొంతమందికి మే ఎండింగ్ లైక్ 25, 26 డేట్స్ నాకు హైలైట్ అవుతున్నాయి ఇక్కడ. ఆ డేట్స్‌లో మీ యొక్క విషెస్ ఏవైనా ఉన్నట్లయితే ఆ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో డోంట్ పానిక్. పానిక్ అవ్వద్దు ఎక్కువగా ఆలోచించి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెల్త్ పరంగా ద సన్ కార్డ్ వెరీ 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 పాజిటివ్ కార్డ్. ద సన్ కార్డ్ వెల్త్ పరంగా మీరు ఏదైతే లైఫ్ లో ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్, ఇక్కడ సన్ కార్డ్. ఓ మై గాడ్, మీరు ఏదైతే వెల్తీ అవ్వాలనుకుంటున్నారు లైఫ్ లో, ఏదైతే మీరు హెల్త్ పరంగా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, మీ యొక్క గోల్స్ పరంగా అవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, ఏదైతే వెల్తీని మీరు కోరుకుంటున్నారు. కొంతమంది జాబ్ లో ప్రమోషన్ కోరుకుంటున్నారు ఇక్కడ చాలా మంది. ఆ ప్రమోషన్ అయితే మీకు లభించే అవకాశం ఉంది మే సెకండ్ వీక్ లోని, మే థర్డ్ వీక్. ఓకే. కొంతమంది ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది ఇన్ మే ఎండింగ్ లో. ఓకే. కొంతమంది ఫ్యామిలీతో దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఎవరైతే ఫ్యామిలీకి దగ్గరలోని ఏదైనా ఒక జాబ్ చూసుకోవాలనుకుంటున్నారో, అక్కడ నుండి లెటర్ పెట్టుకున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ లభిస్తుంది. సో డోంట్ వరీ. వెల్తీగా అన్నిటి పరంగా మీరు వెల్తీని సాధించబోతున్నారు. ఇంతవరకు మీ లైఫ్ లో చాలా మంది ఇప్పటికీ స్ట్రగుల్స్, ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రెజెంట్ లైఫ్ లో ఈ క్షణంలో కూడా కొన్ని స్ట్రగుల్స్ అయితే మీ లైఫ్ లో ఉంది. స్ట్రగుల్స్ అనేది జీవితం ఎవరిది లేదు. బట్ ఏ స్ట్రగుల్ అయితే మీరు ఒక 3-4 ఇయర్స్ నుండి ఫేస్ చేస్తూ ఉన్నారో, దాన్ని లీడ్ చేస్తూ ఉన్నారో, ఆ యొక్క ట్రబుల్ అనేది, ఆ యొక్క సిచ్యువేషన్ అనేది మీ లైఫ్ నుండి బాయ్ బాయ్ చెప్పబోతుంది. లెట్ గో, టాటా, బాయ్ బాయ్, సీ యూ మీకు చెప్పబోతుంది. ఒక పాజిటివిటీ మీ యొక్క మీ సిచ్యువేషన్ లో రాబోతుంది. కొంతమంది డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ అనేది లభించింది. డివోర్స్ కావాలనుకున్న డివోర్స్ లభిస్తుంది. సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. వారికి సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైతే వాళ్ళు స్ట్రగుల్స్ ఇప్పటి వరకు అనుభవించారో సెకండ్ మ్యారేజ్ లో, వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. బట్ ఒక డెసిషన్కి వస్తారు, డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు. దాని పరంగా వెల్తీ అంటే ఓన్లీ డబ్బే కాదు. వెల్తీ అంటే హెల్త్ కాన్షియస్ అవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వాటన్నిటిలోని ఒక వెల్తీ, ఒక పాజిటివిటీ అనేది మీ లైఫ్ లోకి రాబోతుంది. ఒక జాయినెస్ ని మీరు పొందుతారు. ఒక సక్సెస్ గా ఫీల్ అవుతారు. ఓకే. ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. ప్లీజ్ క్లారిఫై దిస్ సన్ కార్డ్. వెల్త్ పరంగా చూస్తున్న వ్యూయర్స్ కి ద సన్ కార్డ్ వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓ 2 కార్డ్స్.
Nine of Swords and Queen of Swords. Another Nine of Wands వచ్చింది, a Nine of Cups and Nine of Swords. I think um, చూస్తున్న వ్యూస్ మీకు నైన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ వన్ కార్డ్ మోర్ క్లారిఫికేట్. టెంపరెన్స్, ఎస్, మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎందుకు ఇక్కడ మీరు నేర్చుకున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఇప్పటికీ మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కావట్లేదు, ఒక క్లారిటీ వచ్చింది, మెంటల్ క్లారిటీ. స్వాట్స్ అనేది ఏంటి, మీ యొక్క బ్రెయిన్కి సంబంధించి, మీ యొక్క మెంటల్ స్ట్రెంత్కి సంబంధించింది. మెంటల్ ఇష్యూస్ అంటే చైల్డ్హుడ్ ట్రామా అవ్వచ్చు, పాస్ట్ ట్రామా అవ్వచ్చు, వాటి నుండి బయటపడబోతున్నారు మీరు. దానివల్ల కూడా మీరు ఇష్యూస్ని ఫేస్ చేసినట్లయితే. ఓకే, నైన్ ఆఫ్ స్వాట్స్, ఏదైతే వెల్త్ పరంగా మీరు స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారో, యాంగ్జైటీకి గురయ్యారో, లైఫ్ లో బ్యాలెన్స్ లేదు, ఒక పని ప్రయారిటీ ఇస్తున్నట్లయితే ఇంకో పనికి మీరు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు, అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు లైఫ్ ని. ఆ బ్యాలెన్స్ అనేది మీకు లైఫ్ లో లీడ్ చేయడం వస్తుంది. అన్నిటినీ మీరు బ్యాలెన్స్ గా ఫీల్ అవుతారు లైఫ్ లో, అన్నిటినీ బ్యాలెన్స్ గా లీడ్ చేస్తారు లైఫ్ లో. అండ్ అనదర్ క్వీన్ ఆఫ్ స్వాట్స్, ఇన్ట్యూటివ్, మీరు చాలా ఇంట్యూటివ్ అవుతారు. ఇప్పుడు నుండి మీకు ఒక యాక్చువల్ యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది చెప్పాలి అంటే ఒక రకంగా. చాలా మంది మీరు ఇప్పుడు వరకు ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు వినేవారు, లేకపోతే పై వాళ్ళు చెప్పిన మాటలు వినేవారు. వాళ్ళు చెప్పిన మాటలు విని 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 మీరు ఈ పొజిషన్కి వచ్చున్నారు. నైన్ ఆఫ్ వాట్స్, యాంగ్జైటీ, డిప్రెషన్కి లోనయ్యారు. బట్ నౌ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీరు ఫాలో అయినట్లయితే, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. కొంతమంది ఇక్కడ చెప్పాను కదా, డివోర్స్ కావాలనుకుంటున్నారు, డివోర్స్ లభిస్తాయి. ఒకవేళ ఈ వ్యక్తితో డివోర్స్ వద్దు అనుకుంటున్నారు, మళ్ళీ మీ వ్యక్తిని మీరు కోరుకుంటున్నారు, వాళ్ళకి రీయూనివల్ అనే రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది, రెన్యువల్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ వాళ్ళు కలిసే ఛాన్స్ ఉంది. ఎందుకు, ఇంతవరకు మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేదు. మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఆ ఎదుటి వ్యక్తి మీ వరకు రావడానికి ఇష్టపెట్టుకోలేదు. ఎందుకంటే మన లైఫ్లో మన యొక్క చక్రాస్ బ్యాలెన్స్లో ఉండాలి. మన యొక్క మెటీరియల్ లైఫ్తో పాటు ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ లైఫ్ కూడా ఉంటుంది. స్పిరిచువల్ గ్రోత్ కూడా అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి. సో మీలో ఉన్న స్పిరిచువల్ గ్రోత్ ఏదైతే ఉందో, డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్లో లేవు. సో అందుకే మీ పార్ట్నర్ మీతో ఉండడానికి ఇష్టపడలేదు. ఆ బ్యాలెన్స్ వచ్చినట్లయితే, ఆ బ్యాలెన్స్ ఆల్రెడీ మీలో వస్తుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటున్నారు, మీ యొక్క ఇన్నర్ ఇన్ట్యూషన్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వరకు ఎదుటివారు చెప్పేది ఫాలో అయ్యారు. మీ యొక్క ఇన్నర్ ఇన్ట్యూషన్ మీకేం చెప్తుందో ఫాలో అవుతున్నారు. కాబట్టి మీ యొక్క లోపల ఉండే డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అనేవి యూనియన్ అవ్వబోతున్నాయి. సో దానివల్ల మీ యొక్క ఎవరైతే మీ పార్ట్నర్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో మీ పట్ల, తప్పకుండా వాళ్ళని మీరు ఆకర్షిస్తారు. అండ్ సెకండ్ మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరికైతే సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డోంట్ పానిక్. ఓకే, అండ్ ఇట్స్ టైమ్, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ గైస్. దిస్ ఇస్ ద రైట్ టైం. మీ లైఫ్లో ఏవైతే మీరు గోల్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏవైతే మీ లైఫ్లో కావాలనుకుంటున్నారో, వెల్తీ అవ్వాలనుకుంటున్నారో, దిస్ ఇస్ రైట్ టైం ఫర్ యూ. అండ్ యూనివర్స్ కూడా చెప్తుంది వీళ్ళకి, చెప్పు, దిస్ ఇస్ ద రైట్ టైం. ఏవైతే మీరు గోల్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఇవేనైతే మీ లైఫ్లో గెయిన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ, దిస్ ఇస్ ద రైట్ టైం వాటన్నిటిని మీరు రీచ్ అవ్వడానికి, మీ లైఫ్లో మీరు పొందడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద హై ప్రిస్టస్. ఓకే, కెరీర్ పరంగా హై ప్రిస్టస్ రావడం అంటే ఇట్స్ వెరీ గ్రేట్. యు ఆర్ వెరీ వెరీ ఇంట్యూటివ్. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా ఇంట్యూటివ్, స్పిరిచువల్ గ్రోత్ ఉంది, మీరు మెడిటేషన్ చేస్తున్నారు, ఆ దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతున్నారు, డివైన్తో కనెక్ట్ అయి ఉన్నారు, అంటే ఎదుటి వారిపై నమ్మకం పెట్టుకోవట్లేదు, మీ యొక్క ఇన్నర్ ఇన్ట్యూషన్ ఫాలో అవుతున్నారు, డివైన్తో కనెక్ట్ అవుతున్నారు. సో మీకు మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి పాజిటివ్గా మీరు ఉంచుతున్నారు. ఐ మీన్ ఒక రకమైన ఎనర్జీ మీలో ప్రవేశించబోతుంది. ఈవెన్ ఇప్పుడు వరకు కాకపోతే ఈ మే మంత్ లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మీలోని ఎంటర్ అవబోతుంది. వెరీ వెరీ పాజిటివ్ గా మీరు ఫీల్ అవుతారు. ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ మీలో ఉన్నాయో, నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, నెగిటివ్ పర్సన్స్ మీ దగ్గరలో ఉన్నారో, మీతో ఉన్నారో, వాళ్ళందరూ ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతారు మీ దగ్గర నుండి. ఒక స్పిరిచువల్ ఎనర్జీ మీలోనికి ఎంటర్ అవబోతుంది. ఐ థింక్ అది మీ యొక్క కర్మ వల్ల అవ్వచ్చు, మీరు చేసిన మంచి పనుల కర్మల వల్ల అవ్వచ్చు. ఓకే, ఎనీవే, కెరీర్ పరంగా ఈ కార్డ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్, ద హై ప్రిస్టెస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. చూస్తున్న వ్యూస్ కి కెరీర్ పరంగా ద హై ప్రిస్టెస్ కార్డ్ వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓ మై గాడ్, 8 of Wands. Oh, King of Wands.
వాంట్స్ ఫైర్ ఎనర్జీ. ఐ థింక్ చూస్తున్న వాళ్ళు సాగిటీరియస్, లియో, ఏరియస్, 8 of cups, ఏరీస్ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా కెరియర్ పరంగా మీరు చాలా స్టక్ అయి ఉన్నారు. మీకు ఎవరైతే సాయం చేస్తారని మీరు అనుకున్నారో వాళ్ళే మీకు సాయం చేయకుండా మధ్యలోనే వదిలేశారు. నేను ఇదివరకే చెప్పాను. ఐ థింక్ 2024లో మీరు ఆగస్టులో అవ్వచ్చు, లేకపోతే జూలైలో అవ్వచ్చు, మీ ఇండివిజువల్ బిజినెస్ అవ్వచ్చు, స్టార్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్తో అవ్వచ్చు, కొలీగ్తో అవ్వచ్చు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఓకే, కెరియర్ ఐ థింక్ మీరు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. చాలా స్ట్రగుల్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు. ఒక ఐ మీన్ ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా డౌన్ పొజిషన్ నుండి అప్ పొజిషన్కి మీరు వచ్చారు. పూర్తిగా డౌన్ పొజిషన్ నుండి అప్ పొజిషన్కి మీరు వచ్చున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే. వెయిట్ గైస్, వెయిట్. ఓకే, పూర్తిగా డౌన్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అప్ పొజిషన్లోకి వచ్చినారు. కొంతమందికి ఇది ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళు మంచి చూడలేరు, ఒకడు బాగుపడ్డాడన్నా చూడలేరు. కెరియర్ పరంగా మీరు ఆ గ్రోత్ని సాధించబోతున్నారు. ఏదైతే మీ లైఫ్లో పనులు ఆగిపోయాయి, మధ్యలోనే ఆగిపోయాయి, కెరియర్ పరంగా ఏదైతే గ్రోత్ కావాలనుకున్నా ఆ గ్రోత్ చాలా మందికి ఈవెన్ 5 months అవ్వచ్చు, 5 weeks అవ్వచ్చు, కొంతమందికి 3 or 5 years గ్రోత్ అనేది పూర్తిగా అయిపోయింది. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది లేదు. జాబ్ ఏదైతే చేస్తున్నారు జాబ్లో స్టెబిలిటీ లేదు. జాబ్ అయితే చేస్తున్నారు ఓకే, బట్ ఆ జాబ్ పరంగా స్టెబిలిటీ కూడా లేదు. జాబులు చేంజ్ అవ్వడం, శాలరీ అదే ఉండిపోవడం, శాలరీ పెరగకపోవడం, ప్రమోషన్ కావాలనుకున్న ప్రమోషన్ రాకపోవడం, ఇలాంటివన్నీ సమస్యలతో మీరు ఎన్నో ఫేస్ చేస్తున్నారు. దానివల్ల స్టక్ అయి ఉన్నారు. బట్ నౌ లక్ ఆన్ యువర్ సైడ్. ఏవైతే మీ లైఫ్లో ఆగిపోయాయో ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ మధ్యలోనే ఆగిపోయే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న ఆ యొక్క స్ట్రగుల్స్ అనేవి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి మూమెంట్ అనేది మీకు లభించబోతుంది. ర్యాపిడ్ మూమెంట్లో అన్ని చేంజ్ అవబోతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ జరుగుతాయి. మీరు ఊహించరు కూడా ఇలా జరుగుతుందా అని. సో అలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఇన్ మే మంత్. కొంతమందికి మే 2nd వీక్ అవ్వచ్చు, కొంతమందికి మే 4th వీక్ అవ్వచ్చు, మే ఎండింగ్ అవ్వచ్చు ఈ చేంజెస్ రావడంలో. ఓకే, బట్ మీ ఎనర్జీస్ని మీరు బ్యాలెన్స్లో తెచ్చుకున్నట్లయితే, టెంపరెన్స్ ఎనర్జీలోకి మీరు వచ్చినట్లయితే అప్పుడు ఇది అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే టెరోట్ని మీరు చూడడం కాదు, టెరోట్ని ఒక గైడెన్స్ లాగా తీసుకొని ఇవి మీ లైఫ్లో యాక్షన్ తీసుకొని అమలు పరిచినట్లయితే తప్పకుండా ఏవైతే ఇక్కడ మీరు చూస్తున్నారో పాజిటివ్ కార్డ్స్, ఆ పాజిటివిటీ అంతా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. 100% కాదు, 101%. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్ ఏదైతే మీ లైఫ్లో కావాలనుకుంటున్నారో, ఒక అథారిటీ మీ లైఫ్లో కావాలనుకుంటున్నారో ఆ యొక్క అథారిటీ మీ లైఫ్లో లభిస్తుంది. దూరదృష్టిగా అంటే ముందుగా మీ యొక్క విజన్ కూడా చాలా మంచిది. ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు, ఇలా జరగాలంటే ఇలా చేయాలి. సో ఒక ప్లాన్తో చేస్తారు. ముందంటే ఒక ప్లాన్ లేదు, పాడు లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు ఏదో ఒకటి చేయడం. బట్ నా ప్లాన్తో చేస్తారు. సో ఏదైతే లైఫ్లో మీరు రీచ్ అవ్వలేకపోయారో, బాధపడ్డారో మీ లైఫ్లో, ఈ బాధ నుండి పూర్తిగా మీరు బయటకు వస్తారు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోకి వస్తారు. ఓకే, కెరియర్ పరంగా ఇట్స్ వెరీ గుడ్. ఓకే, కెరీర్ పరంగా మీరు మెడిటేషన్ చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించండి. రోజుకి ఒక మాల చేయండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకున్నట్టయితే 2 of wands. ఏదైతే మీ లైఫ్లో పాస్ట్లో ఏదైతే జరిగిపోయిందో దాన్ని పట్టుకొని ఉండొద్దు, టైట్గా హోల్డ్ చేయొద్దు, వదిలేయండి. యూనివర్స్కి వదిలేయండి. మీకేం కావాలో వాటిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ వ్యక్తి చూసుకున్నట్లయితే ఈ వాండ్ చుట్టూ దుక్కు చూస్తున్నారు, చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అలా మీ యొక్క గోల్స్ వైపు, మీ యొక్క ఏదైతే మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఫోకస్ పెట్టండి. తప్పకుండా మీరు వాటిని గెయిన్ చేస్తారు, వాటిని పొందుతారు. ఓకే, అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే 3 of swords. ఐ థింక్ చూస్తున్న వ్యూయర్స్ మే మంత్లో చాలా మంది ఈ వీడియో చూడక ముందు అవ్వచ్చు, ఈ వీడియో చూసిన తర్వాత అవ్వచ్చు, మీ యొక్క టాక్సిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుండి మీరు బయటకు రాబోతున్నారు. యాక్చువల్లీ మీరు అనుకున్నారు, ఇంకా నేను భరించలేదు, నా వల్ల కాదు ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, దానివల్ల నా హెల్త్ పాడైపోయింది, డిప్రెషన్కి లోనయ్యాను, యాంగ్జైటీకి లోనయ్యాను, బట్ నా వల్ల కాదు ఇంకా.
నేను దీని నుండి పూర్తిగా బయటికి వచ్చేయాలనుకుంటున్నాను అనేసి కొంతమంది ఈ వీడియో చూడక 10 రోజుల ముందు అవ్వచ్చు, జస్ట్ 2 డేస్ ముందు అవ్వచ్చు, డివైన్‌తో కనెక్ట్ అయ్యారు. దేవుని ముందు ఏడ్చారు. చాలా బాధపడ్డారు. త్రీ ఆఫ్ స్వార్డ్స్. కొంతమంది ట్రాజడీ మీ యొక్క పాస్ట్ లైఫ్‌లో లవ్ లైఫ్‌లో ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాబోతున్నారు. అంటే మళ్ళీ మానిపోయిన గాయాన్ని మళ్ళీ లేపడానికి. సో, పాస్ట్ పర్సన్ ఇక్కడొచ్చే ఛాన్సెస్ నాకు కనబడుతున్నాయి. ఎవరైతే మీ యొక్క పాస్ట్‌లో మిమ్మల్ని వదిలేసారో, లేకపోతే మీరు వదిలేసారో వాటెవర్. ఓకే. హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వాటెవర్ ఎటువంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, ట్రాన్స్‌జెండర్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, వాటెవర్ ఏ రిలేషన్‌షిప్ అయినా సరే లవర్స్ అవ్వచ్చు. ఆ! ఎన్నో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ యొక్క టాక్సిక్ రిలేషన్‌షిప్ అనేది మీరెప్పటి నుండి స్ట్రగుల్ అవుతారు మాక్సిమం 3 ఇయర్స్ నుండి అవ్వచ్చు, లేకపోతే 5 ఇయర్స్ నుండి అవ్వచ్చు, లేకపోతే 2 ఇయర్స్, 1 ½ ఇయర్ దట్స్ ఇట్. ఫేస్ చేస్తూ ఉన్నారు పెయిన్‌ని. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నుంచి మీకొక క్లారిటీ లేదు. పెళ్లి చేసుకుంటాడో తెలీదు, మీతో ఉంటారో తెలీదు, లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌ని మీతో మెయింటైన్ చేస్తారో తెలీదు. దానివల్ల మీరు యాంగ్జైటీకి గురవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అంటే అటువైపు పర్సన్ నుండి మీకొక క్లారిటీ లభించట్లేదు. ఎనీవే చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. 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 ప్లీజ్ గైడ్ మీ. ఓకే. 2 ఆఫ్ స్వర్డ్స్. హ్మ్. ఓకే. ఓహ్ మై గాడ్! 8 ఆఫ్ స్వర్డ్స్. ఓహ్ మై గాడ్ యార్! ఓహ్! ఓకే. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగు కూడా ఉంటుంది. ఓకే. చాలా మంది చూసుకున్నట్లయితే లవ్ రిలేషన్‌షిప్ ఈ మే మంత్‌లో ఎండింగ్ అవ్వబోతుంది. అంటే మీరే ఎండ్ చేస్తున్నారు ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని. అంటే మీ తరపు నుండి ఎన్నో ఎఫర్ట్స్ చేశారు. కానీ అటువైపు తరపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎంతకాలం మీరు వెయిట్ చేస్తారు? సో, మీకు ఆ పెయిన్ అనేది వచ్చింది. అటువైపు నుండి వ్యక్తి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంకా నేను ఎంతకాలం వెయిట్ చేస్తూ ఉంటాను. నా టైంని, నా యొక్క స్ట్రెంగ్త్ నేను ఎంత వేస్ట్ చేసుకోవాలి? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నాకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది. నేను ఇంకా ఒక వ్యక్తి ముందు దిగజార్చుకోలేను అని మీరొక అండర్‌స్టాండింగ్‌కొచ్చారు. ఆలోచించారు. ఇంక నా వల్ల కాదురా బాబు అని. సో, ఆ యొక్క పొజిషన్ నుండి మీరు బయటికి రాబోతున్నారు. ఈ మే మంత్‌లో చాలా మంది టాక్సిక్ రిలేషన్‌షిప్‌కి బై చెప్పబోతున్నారు. టాక్సిక్ పర్సన్ నుండి దూరం అవ్వబోతున్నారు. ఈవెన్ ఏదైతే మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో అతని యొక్క వైఫ్‌తో అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్‌తో అవ్వచ్చు, ఏవైతే గొడవలవుతున్నాయో ఆ గొడవల్ని ఇంకా ఆహ్, టాలరేట్ చేయలేని డివోర్స్ తీసుకోబోతున్నారు. డివోర్స్ అప్లై చేశారు ఎన్నో సంవత్సరాల ముందు అవ్వచ్చు, నెలల ముందు అవ్వచ్చు. ఆ డివోర్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వబోతున్నాయి. ఓకే. ఐ మీన్ రీయూనియన్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ 50% ఛాన్సెస్ ఇక్కడ. రీయూనియన్ అయ్యే ఛాన్స్. ఇక్కడ నాకు ఎక్కువగా హై ఎనర్జీస్ ఏ పిక్ అవుతున్నాయంటే న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. పాస్ట్ పర్సన్ వచ్చినా గానీ ఐ థింక్ మీలో ఐ మీన్ ప్రెజెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వ్యూవర్స్, పాస్ట్ పర్సన్ అయితే మీరు యాక్సెప్ట్ చెయ్యరు, చెయ్యలేరు కూడా. ఒకవేళ చేసినా కూడా మీరు మీరు అదే సైకిల్‌ని మళ్ళీ రిపీట్ చేస్తారు. అదే బాధను అనుభవిస్తారు మళ్ళీ. సో, మీరేమైతే ఆలోచించారో మళ్ళీ పాస్ట్ వద్దు. పాస్ట్ పర్సనే వద్దు. దట్స్ ఇట్ అయిపోయింది. సో, మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అవ్వబోతున్నాయి. ఇంతవరకు మిమ్మల్ని మీరు స్టక్ చేసుకున్నారు, బాధపడ్డారు. ఆ! ఈ స్టక్ పొజిషన్ నుండి పూర్తిగా బయటకొచ్చేస్తారు ఈ మంత్‌లో. ఆ! 2 ఆఫ్ స్వార్డ్స్. ఎన్నో ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని మీరు స్టక్ చేసుకున్నారు. ఆలోచించలేకపోయారు. సరైన డెసిషన్ తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు అంటే పాము చావదు, కర్ర విరగదు. అంటే మీకు నిజము చెప్పరు, అలాగని అబద్ధము చెప్పరు. ఒక క్లారిటీ అనేది మీకివ్వట్లేదు అటువైపు పర్సన్ నుండి. ఒక క్లారిటీ రాకపోతే మీరు జీవితంలో ముందుకు వెళ్తారో, లేకపోతే అక్కడే స్ట్రక్ అయిపోతారో ఎవరికి తెలుసు? ఇలాంటి జీవితం ఎందుకు గడపాలి చస్తూ జీవితం? ప్రతి క్షణం ఏడుస్తూ. సో, మీరు ఆలోచించారు నౌ. ఈ 2 పొజిషన్‌ని మరి నేను ఉండను. సో, దీనికి బాయ్ బాయ్ చెప్పి మీరు ద ఫూల్ అనేది న్యూ బిగినింగ్స్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ పర్సన్ చాలా రొమాంటిక్ పర్సన్ అవుతుండొచ్చు. చాలా అడ్వెంచర్ పర్సన్. అడ్వెంచర్స్ అంటే ఇతనికి చాలా ఇష్టమై ఉండొచ్చు లైఫ్‌లో. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో, రెస్ట్ పాజిటివ్. ఓకే. డోంట్ పానిక్. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు. మీ హెల్త్‌ని పాడు చేసుకోవద్దు. ఓకే. అండ్ స్టడీ పరంగా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్‌కి ఈ యొక్క మంత్ అయినట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి స్టూడెంట్స్ మీరు చేస్తున్న ఆహ్,
హార్డ్ వర్క్ కి ప్రతిఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, ఈవెన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్స్ అంటే ఇంటర్వ్యూ కావచ్చు, మీరు ఏదైతే కష్టపడ్డారో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి ఆ యొక్క కష్టానికి ప్రతిఫలితం అనేది మీకు లభిస్తుంది. ఓకే, ఈవెన్ సింగిల్స్ లైఫ్ లోకి కూడా న్యూ పర్సన్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఆ న్యూ పర్సన్ ని కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పాస్ట్ లో వాళ్ళ ట్రామా వల్ల, పాస్ట్ లో ఒక బ్రేకప్ ని ఫేస్ చేయడం వల్ల. సో హార్ట్ చక్రాన్ని మీ హీల్ చేయండి. యూనివర్స్ ఏదైతే మీకు ఆపర్చునిటీస్ ఇస్తుందో, న్యూ లవ్ ని మీ లైఫ్ లోకి తీసుకొస్తుందో వాటిని యాక్సెప్ట్ చేయండి. అందరూ ఒకే విధంగా ఉండరు, అందరూ ఒకే మైండ్ సెట్ తో ఉండరు. సో ఒకరు మిమ్మల్ని మోసం చేస్తే అందరూ మిమ్మల్ని మోసం చేస్తారనేది పొరపాటు. ఆ యొక్క థాట్ నుండి బయటికి రండి. మీ యొక్క హార్ట్ చక్రాన్ని హీల్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది ఈ మే మంత్ కి సంబంధించి? యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు మే మంత్ పరంగా చూస్తున్న వ్యూవర్స్ కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ కి మే మంత్ పరంగా మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూవర్స్ కి మే మంత్ పరంగా మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఓకే, happiness. Oh, I claim this energy. I claim this energy. And next, leadership qualities. ఆల్రెడీ కింగ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ వచ్చింది. ఫైర్ ఎనర్జీ. యాక్చువల్లీ కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక అథారిటీకి సంబంధించింది, ఇండిపెండెంట్ కి సంబంధించింది. అండ్ నెక్స్ట్, కమ్యూనికేషన్. ఓకే, టూ మోర్ కార్డ్స్. స్టాగ్నేషన్. ఓకే, స్టాగ్నేషన్. And next one, introspection. ఓకే, చూడండి గాయస్, మొదటిది హ్యాపీనెస్. ఎగ్జాక్ట్లీ ఈ యొక్క మే మంత్ లో మీ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ఎగ్జాక్ట్లీ ద సన్ కార్డ్ అనేది హ్యాపీనెస్ కి, జాయ్ఫుల్ కి సంబంధించింది కాబట్టి మీ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది 101% అనేది రాబోతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ యాక్చువల్లీ ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది లీడర్షిప్ కి సంబంధించింది. ఫైర్ ఎనర్జీ. ఏదైతే మీరు స్టక్ అయ్యి ఉన్నారో, ఆల్రెడీ ఇక్కడ స్టాగ్నేషన్ కార్డ్ కూడా వచ్చింది. స్టాగ్నేషన్ కార్డ్ అంటే స్తబ్దత, అంటే ఆగిపోవడం. ఏవైతే పనులు ఆగిపోయా ఆ పనులన్నీ ముందుకు మళ్ళీ వెళ్ళబోతున్నాయి. ఏదైతే ఆగిపోయే మూమెంట్ అనేది రాబోతుంది మీ లైఫ్ లో. లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే మీ యొక్క స్కిల్స్ ఉన్నాయో వాటిని ఇంకా డెవలప్ చేయండి. కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేషన్ ఇక్కడ వచ్చింది. కమ్యూనికేషన్ కార్డ్ కూడా వచ్చింది. మీరు ఒకవేళ సహాయం కావాలనుకున్నట్టు ఎదుటి వారికి సహాయం అడగండి. యూనివర్స్ కి సహాయం అడగండి, లేకపోతే యూనివర్స్ మీకు సహాయం చేసే వ్యక్తిని మీ వరకు పంపిస్తుంది. కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేషన్ వల్ల మీ యొక్క మాట్లాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి అక్కడే క్లియర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్. ద వీజ్ అండ్ పెయిన్. ఇంట్రోస్పెక్షన్ నేను ఇదివరకు చెప్పాను, చాలా మంది ఇక్కడ స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారని. ఓకే, డివైన్ ఇంట్రోస్పెక్షన్ అనేది మీలో జరుగుతుంది. అంటే నేను ఇదివరకు చెప్పాను, మే మంత్ లో ఒక స్పిరిచువల్ ఎనర్జీ మీలోనికి ప్రవేశించబోతుంది. ఒక ఎనర్జీని మీరు ఫీల్ అవబోతున్నారు. దట్స్ ఇట్, ఇంట్రోస్పెక్షన్. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్ గైస్, కంగ్రాచులేషన్స్. ఓవరాల్ మీ మంత్ లో మీరు చాలా ఏదైతే టాక్సిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ లైఫ్ లో ఏవైతే స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్స్ అన్ని మీ లైఫ్ నుండి వెళ్ళిపోబోతున్నాయి పూర్తిగా. న్యూ సైకిల్లోకి మీరు అడుగు పెడుతున్నారు. ఓకే, ఆ న్యూ చాప్టర్ ని మీ లైఫ్ లో మీరు ఓపెన్ చేయబోతున్నారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ గైస్, అండ్ ఆల్ ద బెస్ట్, అండ్ గాడ్ బ్లెస్ యూ నా తరపు నుండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ రీడింగ్ గైస్. అండ్ ఈ ఎనర్జీని 999 ఎనర్జీతో క్లైమ్ చేయండి, ఎందుకంటే 99 ఎనర్జీస్ అనేవి మీ దాంట్లో ఎక్కువగా వచ్చున్నాయి. సో 999 ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్ లో చెప్పండి, యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, యూనివర్స్ ఐఎమ్ సో బ్లెస్డ్, యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో బ్లెస్డ్, యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో బ్లెస్డ్, యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ లోని ఈ ఎనర్జీని క్లైమ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ గైస్, బై బాయ్.